Next problem, question number 8. Question number 8. If x square plus y square plus 2gx plus 2fy minus 12 equal to 0 represents a circle represents a circle with center 2 comma 3 find g comma f and its radius g comma f and its radius. ఇక్కడ ప్రాబ్లంలో ఇది ఒక సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది అంటున్నాడు కాబట్టి ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ గా తీసుకోవచ్చు. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x square plus y square plus 2gx plus 2fy minus 12. దీనికి సెంటర్కి ఫార్ములా ఏమంటే x square plus y square. ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్స్ ఇఫ్ x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 అయితే సెంటర్ వచ్చేసి మైనస్ g మైనస్ f అవుతుంది. రేడియస్ r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అవుతుంది. ఇక్కడ దీనికి సెంటర్ వచ్చేసి మైనస్ g మైనస్ f అవుతుంది. ఇక్కడ c వాల్యూ ఎంత అంటే మైనస్ 12. ఇక్కడ గివెన్ సెంటర్ ఇచ్చాడు. గివెన్ సెంటర్ 2 కామా 3 మైనస్ g మైనస్ f 2 కామా 3కి ఈక్వల్ చేయాలి. 2 కామా 3కి ఈక్వల్ చేయాలి. మైనస్ g ఈక్వల్ టు 2 g ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. మైనస్ g ఈక్వల్ టు 2 g ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. మైనస్ f ఈక్వల్ టు 3 మైనస్ f ఈక్వల్ టు 3 f ఈక్వల్ టు మైనస్ 3 అవుతుంది. g వాల్యూ f వాల్యూ కనుక్కోమన్నాడు. g వాల్యూ f వాల్యూ కనుక్కున్నాం. రేడియస్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఫార్ములా. g అంటే -2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. డైరెక్ట్ రాస్తున్నాము. g అంటే -2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. f అంటే -3 హోల్ స్క్వేర్ 9 అవుతుంది. c -12 ఉంది చూడండి. మైనస్ ప్లస్ 12 అవుతుంది. 4 ప్లస్ 9 13 ప్లస్ 12 25 అవుతుంది. 4 ప్లస్ 9 13 ప్లస్ 12 25 అవుతుంది. రూట్ 25 అంటే 5. రేడియస్ 5 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇఫ్ x square plus y square minus 4x plus 6y plus c equal to 0 represents a circle with radius 6 represents a circle with radius 6 then find the value of c. Ninth question ఉందమ్మా.
ఓకే, 9th క్వశ్చన్ మీరు చేయొచ్చు, సేమ్ మోడలే. సరే, ఇది కంప్లీట్ అయిన తర్వాత అది చెప్తాను. విత్ రేడియస్ 6, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి. ఇక్కడ చూడండి, x² + y² - 4x + 6y + c = 0 రిప్రజెంట్ ఏ సర్కిల్. ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ అవుతే ఈ సర్కిల్కి రేడియస్ 6 అంటారు. రేడియస్ 6 అయినప్పుడు ఈ c వాల్యూ ఎంత అంటారు? గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² + y² - 4x + 6y + c = 0. ఇక్కడ మనము ఈ సర్కిల్ ఈక్వేషన్ దీంతో కంపేర్ చేసుకోవాలి. x² + y² + 2gx + 2fy + c = 0తో కంపేర్ చేసుకోవాలి. x² కోఎఫిషియంట్ 2g, ఇక్కడ 2g = -4, g = -2 అవుతుంది. y కోఎఫిషియంట్ 6, ఇక్కడ y కోఎఫిషియంట్ 2f, 2f = 6, f = 3. c ప్లేస్లో cనే ఉంది. రేడియస్ r = 6 అని ఇచ్చాడు. రేడియస్ r = 6. రేడియస్ ఈ ఫార్ములా √g² + f² - c = 6. √g² + f² - c = 6. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రూట్ క్యాన్సల్ అయిపోతుంది. g² + f² - c, ఇక్కడ రూట్ క్యాన్సల్ అయిపోతుంది. 6² 36 అవుతుంది. g అంటే -2 అని ఉందమ్మా, ఇక్కడ అప్లై చేయాలి. -2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. f అంటే 3 ఉంది, 3² 9 అవుతుంది. c ప్లేస్లో cనే ఉంది, c 36. 4 + 9 13 - c = 36. ఈ మైనస్ అవతల పోతే ప్లస్ c అవుతుంది. c = 13 - 36. c వాల్యూ -23 వస్తుంది. c = -23. 9th ప్రాబ్లం చూడండి. ఇఫ్ x² + y² + 2gx + 2fy = 0, represent a circle. Represent a circle. Represent a circle with center -4, -3, with center -4, -3. Then find g, f. Then find g, f and the radius of the circle. Radius of the circle. g, f and the radius of the circle. ఇక్కడ చూడండి, ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ అంటారు. రిప్రజెంట్ సర్కిల్ ది సెంటర్ -4, 3, -4, -3. ఇక్కడ ఎక్కడైతే c లేదా c 0 తీసుకోవాలి. c లేక ఉన్నప్పుడు c వాల్యూ పెట్టుకోవాలి, c లేకపోతే 0 తీసుకోవాలి. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² + y² + 2gx + 2fy = 0. దీని సెంటర్ ఏమవుతుందంటే -g, -f అవుతుంది. సెంటర్ -g, -f.
ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్లో సి వాల్యూ లేదు కాబట్టి కాన్స్టెంట్ 0 పెట్టుకోవాలి. కాన్స్టెంట్ సి అంటాం 0. గివెన్ సెంటర్ -4, -3 అని ఇచ్చారు. -g, -f దీనికి ఈక్వల్ చేయాలి. -g, -f ఈక్వల్ టు -4, -3. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² + y² + 2gx + 2fy = 0 ఇచ్చినాడు. దీనికి సెంటర్ ఫార్ములా ఏమిటంటే -g, -f. ఈ సర్కిల్లో కాన్స్టెంట్ లేదు, c 0 పెట్టుకోవాలి. గివెన్ సెంటర్ ప్రాబ్లంలో -4, -3 ఇచ్చాడు. -g, -f -4, -3కి ఈక్వల్ చేయాలి. -g = -4 అయితే g వాల్యూ 4 అవుతుంది. -f = -3 అయితే f వాల్యూ 3 అవుతుంది. g వాల్యూ 4 అవుతుంది, f వాల్యూ 3 అవుతుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది రేడియస్. r = √g² + f² - c. మనం కనుక్కోవాల్సింది రేడియస్. r = √g² + f² - c. రేడియస్ r = √g. 4² × 16, 3² × 9, c వాల్యూ 0. 16 + 9 25, √25 × 5. r = 5. r = 5.